Welcome to 3560 headlines. కాంగ్రెస్ మల్లన్న సాగర్ ఆందోళనలో హైదరాబాద్ బొల్లారం పిఎస్ లో సీనియర్స్ మద్దతుగా ఎమ్మెల్యేల ర్యాలీ. ఎంసెట్ 2 లీక్ కేసులో మరో అరెస్ట్. 37.5 లక్షలు స్వాధీనం చేసుకున్న సిఐడి. ఏపీకి హోదా డిమాండ్ ను గోదాట్లో వేసిన కేంద్రం పెద్దల సభ సాక్షిగా లేదని తేల్చిన అరుణ్ జైట్లీ. విజయవాడలో మరో 2 ఆలయాల తొలగింపు, ఆందోళనకు దిగిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు, చెరువులైన రోడ్లు, భారీగా ట్రాఫిక్ జామ్. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో బీసీసీఐ ప్రెసిడెంట్, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన అనురాగ్ ఠాకూర్. బెజవాడలో ఆలయాల తొలగింపు వ్యవహారం మరోసారి తెర మీదకొచ్చింది. కృష్ణానదీ తీరంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంతో పాటుగా రామాలయం కూడా తొలగించడంపై నిరసనలు వ్యక్తమవుతున్న 80 ఏళ్లుగా ఉన్న ఆలయాలను ఉన్నపళంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ ధార్మిక సంస్థలు ఆగస్టు 1న భారీ ఆందోళనకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బెజవాడలో ఆలయాల తొలగింపు వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. ఇప్పటికే ప్రభుత్వం 5 మెన్ కమిటీ వేసి ఆలయాల తొలగింపు ఉండదని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి మరో 2 ఆలయాల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తత దారితీసింది. 2 ఆలయాలు కృష్ణా ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఆలయాలని అధికారులు తొలగించడం పట్ల హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరోసారి ఆందోళన సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కూడా మరోసారి ఆలయాల తొలగింపు మాత్రం జరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఏ మతమైనా కానీ ఇతర మతాలకు సంబంధించిన ఆలయాలు కానీ అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆలయాల తొలగింపు వ్యవహారం మాత్రం విజయవాడలో కొంత ఆందోళన కలిగించే వ్యవహారంగా మారింది. ప్రధానంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి ఆందోళన ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది, తొలగించేది లేదని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇది ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది? రాత్రికి రాత్రి 2 ఆలయాలు తొలగించడం గత 4 రోజుల నుంచి కూడా రోజుకు ఒక ఆలయం చెప్పడం కొట్టడం జరుగుతుందండి. ఇది ఇక్కడున్న ఆంజనేయ స్వామి గుడి దాదాపు పురాతనమైన గుడి అని చెప్పని వీళ్ళు పెద్దలు చెప్తున్నారు అందరూ కూడా. అదేవిధంగా కోర్టు స్టే ఉంది. నిన్న రాత్రి 12 గంటలకు వచ్చి పాల్గొట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరికైనా అడ్డు ఉందా? స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉందా? మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనకి అంత దూరం పోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి అడ్డు లేదు. అదేవిధంగా నిన్న పోలీస్ క్వార్టర్స్లో ఉన్న రావునగర్ గుడి కావచ్చు, అదేవిధంగా నిన్న మన రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే రోడ్లో ఉన్న అమ్మవారి గుడి కావచ్చు, అదేవిధంగా మన తమ్ముడుపల్లి కళాక్షేత్ర పక్కన ఉన్న దేవుడి విగ్రహం కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి గత 4 రోజుల నుంచి ఇంతకుముందు 5 మెన్ కమిటీ వేసి ఏదైనా గుడి ఇబ్బంది వస్తే కనుక కమిటీ సభ్యులతో మాట్లాడి దానికి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపెట్టి చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఈ కమిటీ అంత వెళ్ళినప్పుడు కూడా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది. అందుకని ఇది ఇటువంటి దారుణం ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. తప్పకుండా ఏదైనా కనుక ప్రభుత్వం ఇటువంటి చర్యలు కనుక ఆపకపోతే ఇది ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలోకి ఎదిగే అవకాశం తెలియపరచుకుంటే ఎప్పటికైనా కానీ వారికి ఏదైతే వీళ్ళు ఇక్కడ నష్టపోయారో గుడి తీసేశారో ఆ గుడికి ప్రత్యామ్నాయంగా గుడి ప్లేస్ ఇచ్చి ఆ గుడిని మళ్ళీ ప్రతిష్ట బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలా. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినాం, పరిస్థితి చూసినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 80 సంవత్సరాలుగా రామాలయం సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి గుడి ఉండేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మొత్తం కూడా పెకిలించేశారు, పునాదులతో సహా తొలగించేశారు. పక్కనే కృష్ణానది పరివాహక ప్రాంతం, కృష్ణా పుష్కరాలకు సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇక్కడ దేవాలయానికి సంబంధించి పూజలు చేసేటువంటి పరిస్థితి. మనతో స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి. కాదండి, 72 సంవత్సరాల నాటి బాబాగారి దేవాలయం పవిత్ర కృష్ణానది తీరాన ఆ రోజున జనసంచారం లేని రోజుల్లో రాంపల్లి లక్ష్మణరావు గారు ఇక్కడ ఈ కృష్ణలంక ప్రాంతానికి మొత్తానికి ఎంతో ఇదిగా ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించి ఈ 70 ఏళ్ల నుంచి అనేక రకాల పూజలు చేస్తూ ప్రజలంతా ఎంతో ఆనందంగా కార్తీక మాసం మొదలైందంటే తెల్లవారుజామున 3:30 కానించి మొదలయ్యి 10 వరకు ప్రతి శ్రీమూర్తి కృష్ణలో మునిగొచ్చి బాబా గారిని దర్శించుకొని వెళ్ళే దేవాలయాన్ని ఎంత రాక్షస పాలన చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు అసలు చరిత్రలో లేదు. ఉన్నటువంటి ఆలయాలు రాత్రికి రాత్రి
నేలమట్టం అయిపోతున్నాయి, రాత్రికి రాత్రి మాయమైపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీద మాత్రం స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద మరో ఉద్యమానికి హిందూ ధర్మాదాయ పరిరక్షణకు సంబంధించినటువంటి ఆందోళనలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆలయాలను తొలగించడం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఏకపక్షంగా రాత్రికి రాత్రి ఆలయాల తొలగింపు మీద మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ టీవీ, విజయవాడ. ఎంసెట్ స్కామ్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షేక్ రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా సిఐడి ప్రకటించింది. ఇతడు 14 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 1,73,00,000 సేకరించాడు. ఇందులో 1,20,00,000ను మరో బ్రోకర్ కిచ్చి పుణేకు తరలించాడు. షేక్ రమేష్ నుంచి 37,50,000 స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. ఎంసెట్ స్కామ్ లో డబ్బులు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. అటు మరో 15 లక్షలు రమేష్ స్నేహితుడి ఖాతాలో ఉన్నట్లుగా సిఐడి గుర్తించింది. అటు ఎంసెట్ స్కామ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు కడియం లక్ష్మారెడ్డితో పాటు డీజీపీ, సిఐడి డీజీ, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సిఐడి ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై వారితో చర్చించారు. అటు ఎంసెట్ 2ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్ 2 రద్దు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు ఆడుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే వాళ్లను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. అటు ఎంసెట్ 2 లీకేజ్ కేసులో నిన్న అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు విష్ణువర్ధన్, తిరుమలరావును చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. వారిద్దరికీ జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో నిన్న రాత్రి చెంచల్గూడ తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఇప్పటికే సమయం ముగిసిపోవడంతో జైలు అధికారులు నిరాకరించారు. దీంతో రాత్రి స్టేషన్లో ఉంచిన సిఐడి పోలీసులు ఉదయాన్నే జైలుకు తరలించారు. వెల్కమ్ బ్యాక్. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ప్రత్యేక హోదా కంటే ఎక్కువగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. The center would go all out to help the state of Andhra Pradesh. We are already doing it. This is a part of the pipeline of projects and assistance which we are doing, and this will continue. Sir, having given the elaborate response. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పాత పాటే పాడారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేవీపీ. కనీసం రైల్వే జోన్ విషయంలో కూడా గట్టి హామీ ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా హడావుడి చేసిన వాళ్లు అధికారంలోకి వచ్చాక మాట ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు ఆయన. అంతకుముందు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వాడివేడి చర్చ జరిగింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీకి హోదా ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి ఇబ్బందులు వస్తాయని, చట్టంలో పెట్టలేదని ఇతరత్ర కారణాలను సాకుగా చూపారు. బిల్లులో పేర్కొన్న హామీలు అన్ని అమలు చేస్తామని, ఏపీకి ఇప్పటికే ఎంతో చేశామంటూ ముక్తాయించారు. అరుణ్ జైట్లీ సమాధానం మీద కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో సూటిగా చెప్పకుండా మాట మారుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుపై సుదీర్ఘ ప్రసంగం చేశారాయన. విదేశాల్లో భారత ప్రతిష్టను పెంచుతున్న ప్రధాని ఆంధ్రప్రదేశ్ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అసలు విషయం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ అరుణ్ జైట్లీపై మండిపడ్డారు సిపిఎం ఎంపీ సీతారాం యేచూరి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో సూటిగా చెప్పాలని కోరారు. హోదా విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆర్థిక సంఘం, ఇతర రాష్ట్రాలు సమాఖ్య విధానం అంటూ కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో లేనంత మాత్రాన హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదని గుర్తు చేశారు ఆయన.
విజయవాడలో చేపట్టిన వనం మనం కార్యక్రమంలో పోలీసులను సీఎం చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారు. వేదిక వద్దకు ప్రెస్ ఫోటోగ్రాఫర్లను అనుమతించకపోవడంతో వారంతా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో ఆగ్రహం చెందిన చంద్రబాబు మీడియాతోనూ ప్రజలతోనూ ఎలా నడుచుకోవాలో పోలీసులు తెలుసుకోవాలని చెప్పారు. అలాగే వేదిక వద్ద నినాదాలు చేస్తున్న ముద్రపోయిన వర్గీయులపైన సీఎం ఫైర్ అయ్యారు. అంతకుముందు కృష్ణా జిల్లా సుంకోలులో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. 1 కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. 2019 నాటికి రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో 69వ వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మధురవాడ బక్కన్నపాలెంలోని 16వ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు బెటాలియన్ సిబ్బంది పాల్గొని 10,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి కానిస్టేబుల్ కి 25 మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను అప్పగించినట్లుగా తెలిపారు కమాండర్ సూర్యచంద్ర. కడపలో భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసిన మంత్రి వర్షపు నీటిని మళ్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడపలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీల్లోకి నీరు చేరడంతో బస్సు సర్వీసులకు ఆటంకం కలిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన సిబ్బంది నగరంలో కూలడానికి సిద్ధంగా ఉన్న పురాతన భవనాలను కూల్చేశారు. మోండా డివిజన్లోని శివాజీనగర్ లో 2వ రోజు 6 భవనాలు కూల్చివేశారు. సర్కిల్ 18 ఇప్పటి వరకు 520 శిథిరావస్థలో ఉన్న భవనాలను గుర్తించినట్లుగా చెప్పిన అధికారులు వాటిలో 270 భవనాలు కూల్చివేశామని చెప్పారు. కొన్ని భవనాలపై వివాదాలు ఉన్నాయని వాటిని కూడా కూల్చివేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ లో విషాదం జరిగింది. కాచిగూడలోని ఓ భవనంపై నుంచి దూకి ఓ చిన్నారితో సహా తల్లి చనిపోయింది. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె మతి స్థిమితో లేక దూకిందా లేక మరే కారణమై ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. బీహార్లో మహానందా నది పొంగి పొర్లుతోంది.
పలుచోట్ల ముంపు నుంచి తప్పించుకోవడం కోసం గ్రామస్తులు డ్యాంలకు గండి కొడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కూడా వర్షం ముంచెత్తింది. రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అసోంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఖాజీరామ్ నేషనల్ పార్క్ నీట మునగడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. ఇటు జమ్మూ కాశ్మీర్ రౌజోరీలో పరిస్థితి కుదుటపడలేదు. వరద ఉధృతి తగ్గకపోవడంతో జనం ఇంకా సహాయ శిబిరాల్లోనే ఉంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉంది. దక్షిణ బెంగళూరు పరిధిలోని ఎలక్ట్రానిక్ సిటీలోని వేలాది మంది ఐటీ ఉద్యోగులు తమ వాహనాలు బయటకు తీయలేక, ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరలేక బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు కుంభవృష్టితో బెంగళూరు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీళ్లలో చిక్కుకుపోయిన వాహనదారులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది పడవలను వాడుతున్నారు. చాలా చోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చంద్రబాబు సీరియస్ అవడానికి కారణం ఏంటి? రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చను ముఖ్యమంత్రి పూర్తిగా పరిశీలించారు. 2 రోజుల నుంచి కూడా ఈ అంశంపై పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చకు ఆ ఫలితాలను సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నారు. ఈ రోజు రివ్యూలను పక్కన పెట్టి మరి రాజ్యసభలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా అంశంపై ఎవరెలా మాట్లాడారు అనే దానిపై ఆయన దృష్టి పెట్టారు. మొత్తంగా చూసుకుంటే పార్టీకి చెందినటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ చర్చ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ముఖ్య నేతలతో, అధికారులతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కొంత కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. హోదా అనేది ఎంత ముఖ్యమైన అంశమో మీరు గుర్తించాల్సింది. దానికి అనుగుణంగా చర్చ వచ్చినప్పుడు దాన్ని మలుచుకోవడంలో, అంటే పార్టీకి లేదా రాష్ట్రానికి ఉపయోగపడే అంశంగా మలుచుకోవడంలో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి కామెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ ఓ పక్క వాకౌట్ చేయడం ద్వారా మొత్తం పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకునే సందర్భంలో కూడా వ్యూహం లేకుండా ఎంపీలు వ్యవహరించారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకరిద్దరు సీనియర్ నేతలకు ఈ విషయంపై ఇప్పటికే గైడ్ చేసినా కూడా అనుకున్న విధంగా వాళ్ళు స్పందించలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ ఇచ్చినటువంటి సమాధానం, కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చినటువంటి సమాధానంపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. రాష్ట్రానికి ఇవ్వనేటువంటి నిధుల అంశాన్ని కూడా ఇచ్చినట్లుగా బీజేపీ చూపిస్తుంది అనేది ఒక ప్రధానమైన అభ్యంతరంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఈ అంశాలపై మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడబోతున్నారు. దేవి, థ్యాంక్ యూ రమేష్. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.